న్యూస్ ఛానల్ కి స్వాగతం. నేను స్వాతి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 27న కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట టీజీఈ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ధర్నాను విజయవంతం చేయాలని రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కోహెడ చంద్రమౌళి పిలుపునిచ్చారు. కరీంనగర్ లో జరిగిన రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలంగాణ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2024 మార్చి నుండి రిటైర్ అయిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రావాల్సిన గ్రాడ్యుయేటీ, లీవ్ ఎన్కాష్మెంట్, పీఆర్సీ ఏరియర్స్, డిఏ బకాయిలు పూర్తి స్థాయిలో చెల్లించలేదన్నారు. అదేవిధంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు పెండింగ్ లో ఉన్న 6 డిఏలను వెంటనే విడుదల చేయాలని, పీఆర్సీ ప్రకటించాలని, సిపిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. హెల్త్ కార్డులను వెంటనే అమలు చేయాలని, అప్పటి వరకు ఉద్యోగుల నుంచి వసూలు చేసిన హెల్త్ కాంట్రిబ్యూషన్ ను తిరిగి చెల్లించాలని సమావేశంలో నాయకులు కోరారు. ఈ నేపథ్యంలో ఈ నెల 27న జరిగే టీజీఈ జేఏసీ ధర్నాలో పెన్షనర్లు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోహెడ చంద్రమౌళి పిలుపునిచ్చారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలంగాణ కరీంనగర్ జిల్లా కమిటీ సమావేశం ఈరోజు కరీంనగర్ పెన్షన్ భవన్లో జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర జేఏసీ టీజీఈ జేఏసీ తలపెట్టినటువంటి సెప్టెంబరు 10 చలో హైదరాబాదు, దానికంటే ముందుగా 27 ఆగస్టు నాడు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఒక ధర్నా కార్యక్రమాన్ని, అదేవిధంగా సెప్టెంబర్ 1 నాడు పెన్షన్ విద్రోహ దినంగా మరి ఒక ధర్నా కార్యక్రమం చేపడుతూ సెప్టెంబర్ 10 నాడు హైదరాబాద్ చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ నిర్ణయించినటువంటి జేఏసీ కార్యక్రమం లోపల మేమందరం భాగస్వాములు అవుతున్నాము. మేము 2024 మార్చి నుంచి రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇవాళ మా జేఏసీలో కూడా 207 సంఘాలలో రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉన్నారు. కాబట్టి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల కేంద్రాల్లో తలపెట్టినటువంటి ధర్నాలో 27 నాడు పెన్షనర్లు అందరూ రిటైర్మెంట్ అయినటువంటి 2024 మార్చి నుంచి రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొనాలని మేము అందరినీ కోరుతూ ఈరోజు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నామంటే, మేము అనేక ఉద్యమాలు చేసినాం, ధర్నాలు చేసినాం, చెలో అసెంబ్లీ కార్యక్రమం చేసినాం, హైదరాబాద్ దగ్గర కూడా ధర్నాలు చేస్తే ప్రభుత్వం మా జేఏసీ వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారంగా 6,000 కోట్లను ప్రకటించి 3 నెలల్లో అంటే మే, జూన్, జూలైలో 6,000 కోట్లు ఇచ్చింది. కానీ 2024 నుంచి రిటైర్మెంట్ అయినటువంటి దాదాపు ఒక 26,000 మందికి ఒక 50% కూడా మా బకాయిలు రాలేదు. ఇప్పటికీ కమ్యూటేషన్ జీపీఎఫ్ మాత్రమే వచ్చింది. మరి మాకు రావాల్సిన గ్రాట్యుటీ కానీ, లీవ్ ఎన్కాష్మెంట్ కానీ, పీఆర్సీ ఏరియర్స్ కానీ, డిఏ బకాయిలు కానీ, జీఏఎస్ కానీ ఇవన్నీ రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ప్రతి నెల 2,000 కోట్లను విడుదల చేస్తూ కేవలం మా రిటైర్మెంట్ వాళ్ళ కోసమే 2,000 కోట్లను విడుదల చేసి మా బకాయిలు పూర్తి వచ్చేంత వరకు మేము ఉద్యమాన్ని కొనసాగుతామని చెప్పి మేము ప్రభుత్వాన్ని తెలియపరచు. ఇవాళ జేఏసీలో కూడా మేము కలిసి పోరాటం చేస్తున్నాం. ఎందుకంటే జేఏసీలో ఉన్నటువంటి మిత్రులు, రిటైర్మెంట్ అయిన వాళ్ళు మా సంఘంలో ఉన్నారు. కాబట్టి జేఏసీ వాళ్ళు తలపెట్టినటువంటి ధర్నాలో అధిక సంఖ్యలో పాల్గొంటున్నాము. ఇవాళ ప్రభుత్వం రాకముందు 3 డిఏలను ప్రకటిస్తా, అప్పుడు పెండింగ్లో ఉన్నటువంటి డిఏలను ఇస్తానని చెప్పి ప్రకటించినటువంటి ప్రభుత్వం ఇవాళ 6 డిఏల దాకా పెండింగ్ ఉండడం సరైనది కాదు. మరి పీఆర్సీని 6 నెలల్లో ప్రకటిస్తానని చెప్పి ఇప్పటివరకు 3 సంవత్సరాలైన పీఆర్సీ ఇవ్వలేదు. అదేవిధంగా హెల్త్ కార్డుల గురించి మా దగ్గర ప్రతి నెల బేసిక్ పేలో 1.5 కట్ చేసి 3 నెలలు కట్ చేసినప్పటికీ ఇప్పటివరకు పెన్షనర్లకు సంబంధించినటువంటి కానీ, ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి కానీ ఒక హెల్త్ కార్డ్ అనేది ఇష్యూ కాలేదు. కాబట్టి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుశ్చర్యలను ఖండిస్తూ, ఈ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ ఇవాళ ధర్నా కార్యక్రమం లోపల మేము అందరం పాల్గొంటామని చెప్పి తెలియపరుస్తూ ఇవాళ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మిత్రులు, దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 26,000 మంది ఈ 33 జిల్లాల్లో జేఏసీ తలపెట్టిన ధర్నాలో పాల్గొంటారని చెప్పి మేము ప్రభుత్వాన్ని తెలియపరుస్తున్నాము. మా బకాయిలు వచ్చేంత వరకు మా పోరాటం ఆగదని చెప్పి మేము ఈ సమావేశం దృష్ట్యా మేము తెలియపరుస్తున్నాం. ఈరోజు రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 2024 మార్చి నుండి నేటి వరకు రిటైర్ అయినటువంటి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల పక్షాన పదవీ విరమణ పొందినటువంటి ఉద్యోగులుగా మాకు రావాల్సిన బకాయిలు రాకపోవడం వలన మేము ఒక సంఘంగా ఏర్పాటు చేసుకొని మేము అనేక ఉద్యమాలలో భాగంగా ఉద్యమం చేస్తూ రాజకీయ పార్టీలను, అన్ని సంఘాలను మరియు ఈనాడు 2,206 సంఘాలను ఏకం చేసి ఒక
జేఏసీగా ఏర్పడినటువంటి జేఏసీలో కూడా మేము వారి ద్వారా కూడా ఉద్యమంలో కలవడం కొరకై వారితో కూడా మమేకం కావడం జరిగింది. అయితే రేపు వారు తీసుకున్నటువంటి జేఏసీ నిర్ణయానికి రేపు 27 ఆగస్టు తేదీన కలెక్టరేట్ల ముందర చేయబోయే ధర్నాలకు మరియు 1 సెప్టెంబర్ నాడు పెన్షన్ విద్యా దినం రోజు సిపిఎస్ ధర్నాకు మరియు సెప్టెంబర్ 10వ తేదీ నాడు చెలో అసెంబ్లీ ధర్నాకు మద్దతుగా మేము ఈనాడు సన్నాహక సమావేశం కరీంనగర్ జిల్లా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా మేమంతా ఒక తీర్మానం తీసుకున్నాం. మాకు రావాల్సిన బకాయిలు నేటికి కూడా పూర్తిగా అందలేదు. అనేక ఉద్యమాలు చేస్తూ అనేక సంఘాల్లో పనిచేసినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులం 2004 మార్చి నుండి నేటికి 30 మాసాలుగా రిటైర్ అవుతున్న సందర్భంలో ఈనాడు జేఏసీగా ఉన్నటువంటి టీజీజేసీలో 206 సంఘాలు మమేకమైతే ఒకటిగా ఏర్పడితే ఆ ఒకటిగా ఉన్న 206 సంఘాల్లో పనిచేసినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు పదవి విరమణ పొంది ఈనాడు మాలో రిటైర్ సంఘంలో సభ్యులుగా ఉన్నారు, నాయకులుగా ఉన్నారు. మరి మేమంతా ఒక నిర్ణయానికి వచ్చి జేఏసీతో వెళ్ళి వారితో మా సమస్యలు విన్నవించుకుంటే వారు మాకు అండగా నిలబడి వారు మా సమస్యను వారు సానుభూతితో వారు ఒక రెండవ పాయింట్గా చేర్చి సీఎం గారితో చర్చల సందర్భంలో కూడా మా సంఘాల్లో పనిచేసి ఇవాళ రిటైర్ అయ్యి నానా ఇబ్బందులు పడుతూ అనేక మంది మరణం చెందుతూ ఉంటే మాకు కూడా బాధగా ఉంది. అవసరమైతే మాకు ఒక 2-3 మాసాలు ఆపైనా వారికి వెంటనే ఇవ్వండి అని కోరితే 6,000 కోట్ల రూపాయలు 100 రోజుల్లో ఇస్తానని చెప్పి 100 రోజుల్లో నిజంగా 6,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. దాని ద్వారా 6,000 కోట్ల రూపాయల్లో పూర్తిగా పెన్షనర్లకు అందకపోయినప్పటికీ కూడా కొంత మేరకు మాకు లబ్ధి చేకూరింది. ఈ సందర్భంగా జేఏసీ తీసుకున్న నిర్ణయం వలన మా రియా సభ్యులకు కొంత ఊరట కలిగిన మాట వాస్తవం. వారికి నిజంగా ఈ చైర్మన్ గారికి, జనరల్ సెక్రటరీ గారికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ ఉద్యమాన్ని నిన్న 18వ తేదీ నాడు తీసుకున్నటువంటి నిర్ణయానికి మేము కూడా సమావేశానికి హాజరు కావడం, ఆ సమావేశంలో తీసుకున్న ఏ నిర్ణయానికైనా మేము రియా పక్షాన మద్దతుగా నిలబడతామని తెలియడం, మా బకాయిలను కూడా పూర్తిగా ఇప్పించడానికి మరో 6,000 కోట్లను మాసవారీగా 2,000 కోట్లు మా వాళ్ళకు కూడా ఇప్పిస్తే పూర్తిగా బకాయిలు నెరవేరుతాయని చెప్పడం. అంటే ఇంకా రాలేదా అంటే 4 ముఖ్యమైన కాంపోనెంట్లలో కేవలం 2 మాత్రమే 90% అందడం, మిగతా 2లో కోర్టుకు పోయిన వాళ్ళకే అందడం, మిగతా వాళ్ళకి అందకపోవడం. 2024 అక్టోబర్ మాసం నుండి గ్రాట్యుటీ నేటి వరకు రాకపోవడం, 2000 మార్చు నుండి నేటి వరకు ఇయల్స్ ఎన్కాష్మెంట్ లీవ్ అనేది ఒకరికి కూడా రాలేదు కోర్టుకు వెళ్ళకపోతే. మరి అట్టి విషయాన్ని జేఏసీ కూడా చెప్పడం, వారు వెంటనే స్పందించి తప్పకుండా మీ రావాల్సిన బకాయిలు ఇప్పించడానికి మేము అండగా నిలబడతామని చెప్పడం, ఆ వారు తీసుకునే ఏ ఉద్యమంలోనైనా మేము పాలు పంచుకుంటామని మాట ఇచ్చి రావడం, మా రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర కమిటీ కూడా తీర్మానం మేరకు వెళ్ళడం, వారు కూడా సానుకూలంగా మనకు అండగా నిలబడతామని ఈ ఉద్యమంలో కలిసి రావాలని వారు కూడా చెప్పడం, ఆ ఉద్యమంలో కలిసిపోవడానికి, ఆ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడానికి మేము కూడా 2024 మార్చి నుండి నేటి వరకు పదవీ విరమణ పొందిన ఉద్యోగ ఉపాధ్యాయులందరం కూడా పాల్గొంటామని, అందులో పెద్ద ఎత్తున పాల్గొని మన పాత్ర ఈ ఉద్యమంలో గొప్పగా ఉండేటట్టు చూడాలని మా ఉద్యోగులను కూడా కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా కరీంనగర్ జిల్లా పక్షాన పూర్తిగా ప్రతి పెన్షనరు అందులో పాల్గొనడానికి పిలుపునిస్తూ, దీంట్లో మా బకాయిలు 30-35 సంవత్సరాలు పనిచేసి ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానంగా పనిచేసి మా శక్తినంతా ఉపయోగించి పనిచేస్తే మేము ఇంటికి వెళ్ళిన రోజు మాకు రావాల్సిన బకాయిలు రాకపోవడం వలన అనేక మంది అనారోగ్యాలతో మానసికంగా కుంగిపోతూ ఒక 200 మంది వరకు దాదాపు మరణించడం మాలో ఎంతోమందిని కలిసివేసింది. మరిన్ని మరణాలు పొందకముందే మాకు ఇవ్వాలని కోరితే రాజకీయ పార్టీలు అసెంబ్లీలో వాయిదా తీర్మానాలు ఇచ్చి ఆనాడు మాకు అండగా నిలబడడం, ఇవాళ ప్రజా సంఘాలు కూడా వీళ్ళకి ఇవ్వాలని కోరడం నిజంగా మరోలేదని తెలియజేస్తూ, ఇవాళ రేపు జరగబోయే కార్యక్రమాలలో ఉద్యమాలలో మేమంతా కలిసికట్టుగా పాల్గొంటామని, దీనికి అందరూ సహకరించాలని, మా ఉద్యోగులను ఉపాధ్యాయులను పెన్షనర్లను కలిసి రావాలని
ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమం సన్నద్ధ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మాలో చాలామంది 61 దాటినటువంటి 6 పదులు దాటినటువంటి వ్యక్తులుగా పెన్షనర్లుగా మాకు అనారోగ్య సమస్యలు ఉంటాయి. మాకు ప్రభుత్వం ఈహెచ్ఎస్ అమలు చేస్తుందంటే నిజంగా ఆనందపడ్డాం. ఈహెచ్ఎస్ అమలు చేసినట్టుగా చేసి మమ్మల్ని అడగకుండానే డబ్బులు మినహాయింపు చేస్తే నిజంగా పర్వాలేదు, మనల్ని అడగకుండా పర్వాలేదు నిర్ణయాన్ని స్వాగతించాం. కానీ 3 మాసాలుగా మాకు సంబంధం లేకుండా డబ్బులు తీసుకుంటూ మాకు హెల్త్ కార్డు ఇస్తానని అదిగో ఇదిగో అని 15వ తారీఖని 10వ తారీఖని అనేక సమావేశాలు ఏర్పాటు చేసుకొని నేటికి కూడా వైద్యం అందించలేని దుస్థితిలో ఈ తెలంగాణ ఉండడం కొంత బాధాకరంగా ఉంటూ ఆ బాధను వెలిబుచ్చుకోవడానికి మా హక్కులను సాధించుకోవడానికి వారు తీసుకునే ప్రతి ఉద్యమంలో మేమంతా ఖచ్చితంగా 100% పాల్గొనడానికి మా కార్యకర్తలంతా మా సంఘ నాయకులంతా రావాలని మీ ద్వారా పిలుపునిస్తూ ఉన్నాం. ఎలక్ట్రానిక్ మీడియా మరి ప్రింట్ మీడియా కూడా మాలో కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటే మా ఇబ్బందులను తగ్గించడానికి సహకరించినందుకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇక నుండి కూడా మా వాళ్ళు చివరి వ్యక్తికి మాలో రిటైర్మెంట్ అయినటువంటి చివరి వ్యక్తికి అన్ని రావాల్సినటువంటి బకాయిలు వచ్చే వరకు కూడా ఉద్యమం ఆగదని తెలియజేస్తూ ఈ ఉద్యమంలో అందరూ కలిసి రావాలని కోరుతూ మీకు మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు. నా పేరు సుంక్షేల ప్రభాకర్ రావు, కరీంనగర్ జిల్లా ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శిగా